అండి, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అందరూ పూజ చేసుకుంటున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు మంచిగా పూజ చేసుకుంటున్నాము. రండి, అమ్మవారికి చూపిస్తాను. ఇంకైతే పూజ అయితే స్టార్ట్ చేయలేదు, అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇదిగోండి, అన్నీ రెడీ చేసి పెట్టేసాము. రాత్రి నుండి లైట్ కడ్డం అన్నీ రాత్రి నుంచే రెడీ చేసి పెట్టుకొని ఇంకా ఉదయం లేచి 3 గంటలకు లేస్తే ఈ టైం అయింది. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయలేదు, అన్ని దగ్గర పెట్టుకున్నాము. పూజ స్టార్ట్ చేస్తాం ఇప్పుడు. ప్రసాదాల వీడియో అనేది పెట్టేసాను ఆల్రెడీ, చూసేసేయండి ఏమేమి ప్రసాదాలు వండాని ఏంటనేది. ఇప్పుడు ఇంకేం పెట్టలేదన్నమాట. ఇప్పుడు అన్నీ మళ్ళీ తీసుకొచ్చి పెట్టాలి. ప్రసాదాలు ఓన్లీ ఫ్రూట్సే పెట్టాము, ప్రసాదాలు స్వీట్. రండి, ఏమేమి ప్రసాదాలు చేసానో చూపిస్తాను. ఇక్కడ నుండి ఫస్ట్ పరమన్నం, పులిహోర, దద్దోజనం, శనగలు, వడపప్పు, పాలు, పానకం, చలివిడి, బెల్లం పాకం గారెలు, అల్లం గారెలు, పూర్ణాలు, ఇక్కడ పంచామృతం అన్నీ రెడీ చేసేసాము. ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేస్తాము. ఒక పంతులు గారు పూజ మొత్తం అంటే వీడియో తీసి పెట్టారనమాట. ఎవరు చేసుకున్నా అది మొత్తం చూసుకొని చేసుకోవచ్చు అనేసి, అది ముందు రోజే నేను చూసేసాను. చూసి ఏమేమి కావాలి ఎలా చేసుకోవాలనేసి చూశాను. ఇప్పుడు అది అన్ని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి పూజ స్టార్ట్ చేసే ముందు పంతులు గారు ఆ వాయిస్ వినుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాము. ఇంట్లో అమ్మవారి పూజ ఎప్పటిలాగే శుక్రవారం ఇలా చేసుకున్నాము. ఈరోజు 108 ఫ్లవర్స్తో పూజ చేయడం కుదరలేదు, మరి పొద్దున్నే అవ్వదు. పాప కాలేజ్కి వెళ్ళిపోయింది, ఈరోజు కాలేజ్ ఉంది. అమ్మవారి దగ్గర కూడా తాంబూలం, మళ్ళీ ఇంట్లో చేసిన ప్రసాదాలు, స్వీట్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టాము. స్వీట్స్లోకి వచ్చేసి అక్కడ ఉన్నాయి స్వీట్స్ పెట్టేసాము. ఒకటి ఇగోండి, ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ పెట్టాము, తాంబూలం కూడా పెట్టాము. ఇప్పుడు అక్కడ వచ్చేసి పూజ స్టార్ట్ అవుతుంది. ముత్తైదులకి తాంబూలం ఇస్తాం కదా, అవి కూడా ఒక ప్లేట్లో అయితే పెట్టేశాను. పెట్టేసి అమ్మవారి దగ్గర అయితే పెట్టుకున్నాను. గివేవేకి చీరలు ఇస్తానని చెప్పాను కదా, ఆ చీరలు కూడా అమ్మవారి దగ్గర పెట్టాను. చీరలతో గాజులు ఇస్తానని చెప్పాను కదా, అమ్మవారి దగ్గర అయితే గాజులన్నీ మొన్న ఆర్డర్ చేసిన గాజులన్నీ ఓపెన్ చేసి పెట్టాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క డజన్ అయితే గాజులు పంపిస్తాను అంటున్నాను కానీ గాజులు మళ్ళీ మీ ఇంటి వరకు ఎలా వస్తాయో తెలీదు నాకు. కొంచెం సేఫ్గా పంపించాలనే నేను అనుకుంటున్నాను. అది బాక్స్లో వేస్తే బాగుంటుందా, ఎలా వేస్తే బాగుంటుందో నాకే అర్థం కావట్లేదు. ఇంక ఈ రోజు వచ్చేసి నేను పంపిస్తాను, ఇంకెప్పుడు వస్తాయో మీ ఇంటి వరకు తెలియదు నాకు. ఇంకా అన్ని పనులు అయితే అయిపోయాయండి. ఇంకా స్వీట్స్ అన్నీ మా ఆయన అయితే నిన్న తీసుకొచ్చారు కదా, ఆ స్వీట్స్ అన్నీ ఒక గిన్నెల్లో అన్ని దేనికది ఒక్కొక్క బౌల్లో వేసేసి 5 రకాల స్వీట్లు ఒక ప్లేట్లో పెట్టి 2-3 కొత్త రకాల స్వీట్లు. ఆ స్వీట్ల పేర్లు అయితే నాకు తెలీదు. గులాబ్ జాము, కాజా, ఇంకా మోతిచూర్ లడ్డు పేరే తెలుసు. మిగతా 2 స్వీట్లు అవి కొత్త రకం స్వీట్లే. ఒకటి గులాబ్ జామ్ టైపే ఉంది కానీ తెలీదు, వైట్ గులాబ్ జాము. ఇంకోటి బ్రౌన్ కలర్ది గులాబ్ జామ్ లాగా ఉంది కానీ బూరెల్ టైప్ ఉందనమాట. సో ఇవన్నీ ప్లేట్స్లో అయితే పెట్టేశాను. ఇంకా ప్రసాదాలు కూడా ఉన్నాయి కదా, ఆ ప్రసాదాలు కూడా అన్ని తెచ్చి పూజ ముందు అయితే ఏది వెతుక్కోకుండా పూజ ముందు పెట్టుకుంటే ఇంకా పంతులు గారు మంత్రాలు స్టార్ట్ చేసేటప్పుడు దీపాలు వెలిగించుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాను. పూజ చూస్తూ ఉండండి. అందరికీ కూడా పూజా విధానం చూపించడం జరుగుతుంది. అందరూ కూడా వీడియో చూసుకుంటూ పూజను చేసుకోవచ్చు. విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. దీపానికి నమస్కారం చేసుకోనమ్మా. ఒక్కసారి దీపానికి కూడా నమస్కారం చేసుకోవాలి. ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ప్రచోదయాత్. ఇప్పుడు అక్షంతలు పట్టుకోవాలి చేతిలో. ఏ చ సభ్యా సభాసదః తానింద్రియా బతః కురు సర్వమాయురుపాసదాం. సర్వే వంటి అక్షంతలు గణపతి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. తదుపరి ఆచమనం చేసుకోవాలి. ఆచమనం చేసుకోండమ్మా. ఓం ఆచమ్య ప్రాణానాయమ్య. ముందుగా నీళ్లు కిందికి వదిలేసేయాలి. హస్తం ప్రక్షాళ్య. తర్వాత అక్షంతలు పట్టుకోండి. అక్షంతలు పట్టుకొని వాసన చూసి వెనక్కేసేయాలి. కొన్ని అక్షంతలు వాసన చూసి వెనక్కేసేయండి. తర్వాత ముక్కు పట్టుకొని ప్రాణాయామము చెయ్యాలి. అంటే వాసన పీల్చి తర్వాత వదిలేసేయాలి. ఓం భూ ఓం శివ శివ ఉత్తిష్టంతు భూత పిశాచాంత్యరతం దురితక్షయకారక. గంగే జయమునే చైవ గోదావరి
సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఒకసారి మీరు కలశం ఓం సుఖకరతా దుఃఖహరతా వార్తా విఘ్నాచి నరుమే పురమే ప్రేమ కృపా జయాతి దేవ జయ మంగళమూర్తి ఓ శ్రీ మంగళమూర్తి దర్శన మాత్రే మాన స్వామి నత్రే మాన కామాన పురతే జయ దేవ జయ దేవ. ఏమైతే అమ్మవారి విగ్రహం ఉంది మా దగ్గర, మీ దగ్గర లేనిచో మీరేం చేస్తారు అని అంటే ఒక కాయిన్ పెట్టుకోండి, లేదా అమ్మవారి రూపు ఉంటుంది కదా. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జషతాం కాంసో స్మితాం హిరస్నానం సమర్పయామి పంచామృత స్నానం సమర్పయామి. మళ్ళీ పంచామృతాలతో కడిగి మళ్ళీ నీళ్లతో కడగాలి. పరమానంద బోధాబ్ధో నిమగ్న నిజమూర్తయే సాంగోపాంగమిదం స్నానం కల్పయామి ప్రసీదమే. అందరూ కూడా కళ్ళు మూసుకొని 5 సార్లు ఓం వరమహాలక్ష్మీదేవ్యై నమః అనుకోవాలి. ఓం వరమహాలక్ష్మీదేవ్యై నమః, ఓం వరమహాలక్ష్మీదేవ్యై నమః, ఓం వరమహాలక్ష్మీదేవ్యై నమః, ఓం వరమహాలక్ష్మీదేవ్యై నమః. కుంకుమం కాంచనం దివ్యం కామిన్యాః కామసంభవః కుంకుమేనార్చితే దివ్యం అతచ్ఛాంతిం ప్రయచ్ఛ మే. ఆయనేతే పరాయణే ధూర్వారోహంతు పుష్పిణీః రథాశ్చ పుండరీకాణి. ఓం స్త్రైణ సౌమ్యాయై నమః, ఓం శుభప్రదాయై నమః, ఓం నృపవేష్మగతానందాయై నమః, కాళ్యై నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః, ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః, ఓం భువనేశ్వర్యై నమః. ఇది శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి పూజా సమాప్తః. తర్వాత అమ్మవారికి మీ దగ్గర ధూపయామి, ప్రత్యక్ష దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి ఒక కొబ్బరికాయ కొట్టండి. నైవేద్యాలు మీరు ఏవైతే చేసుకున్నారో ప్రసాదాలు పెడతావా? నిలువుగా పెట్టి అలా పెట్టు. పెట్టు ఇక్కడ పెడతా. ఇది పెట్టు ప్లేట్ అలా సాల్ లేదు. కొబ్బరి చక్క తీసేస్తాను. కొబ్బరికాయ పైన అక్కడ ముగ్గు వేసి దానిపైన నైవేద్యాలన్నీ కూడా పెట్టేసేయాలి. ఓం భూర్భువస్సువః. చిన్నగా ముగ్గు వేసేయండి. తర్వాత ఓం సర్వం బ్రహ్మణే నమః. నీళ్లు ప్రోక్షణ చేయండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తౌ పాదస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభి వృద్ధించ మమ సౌఖ్యం దేహి మే రమే. ఓకేనా? మీరు కూడా కట్టుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క మంత్రాన్ని చెబుతూ అమ్మవారికి కట్టారు కదా, మీరు కూడా కట్టు. ఓం అందరూ కూడా పూజ అంతా అయిపోయింది. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఇంక 1.5 గంట టైం పట్టింది. నీకు కొంచెమే ఇంకా మా పాప వీడియో తీసింది. ఆ వీడియో కూడా కొంచెమే పెట్టాము. ఇంకా పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇచ్చేసాము దేవుడికి. హారతి ఇచ్చిన తర్వాత మేము కూడా హారతి తీసుకొని ఇంకా మా ఆయన కాలుకి అయితే దండం పెట్టుకున్నాను. నేను అమ్మవారి ఆశీస్సులు మాతో పాటు మీ మీద కూడా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. నేను కట్టుకున్న సారీ వచ్చేసి బ్లాక్ కాదండి, డార్క్ గ్రీను.
అది వచ్చేసి బ్లాక్ లాగా ఈ వీడియోలో కనిపిస్తుంది. మీరు బ్లాక్ అని అడుగుతున్నారు. ఒక ఇద్దరు ముగ్గురు అయితే కమెంట్ చేశారు బ్లాక్ కలర్ అనేసి. కాదండి, అది డార్క్ కలర్ అనమాట. తెలిసి నేను ఎలా బ్లాక్ శారీ కట్టుకొని పూజ ఎలా చేస్తాను చెప్పండి. లక్ష్మీదేవి పూజకి అస్సలు బ్లాక్ అనేది కట్టుకోకూడదు. తెలిసి చెయ్యం కదా, అలాగా తెలియకపోతే తెలియదు అని చెప్తాం. కానీ నేను కట్టుకున్న శారీ వచ్చేసి బ్లాక్ కాదు, డార్క్ గ్రీన్. సరిగ్గా చూస్తే తెలుస్తుంది, గ్రీన్ బ్లాక్ ఒకేలాగా కనిపిస్తాయి. ఈరోజు తులసి అమ్మవారిని ఊడుస్తున్నాం అనమాట. తులసి అమ్మవారికి కూడా ఇంకా తాంబూలం ఇచ్చి దీపం కూడా పెడుతున్నాను. అమ్మవారు తులసి అమ్మవారు మా దగ్గర ఉండేవారు. కానీ ఏమైందంటే వెనక బాల్కనీలో ఉండేవారు. ఉంటే ఏమైంది, ఎలకలు ఎక్కువ అయిపోయాయి అనమాట. కింద నుండి ఎలకలు వచ్చి అమ్మవారిని మొత్తం తినేసాయి. ఇంకా తినేస్తున్నాయి కదా అనేసి ముందు బాల్కనీలో పెట్టాను. ముందు బాల్కనీలో పెడితే ఏమైంది, పావురాలు ఉంటాయి కదా, మేము లేనప్పుడు తలుపేసేటప్పుడు ఇంకా పావురాలు వచ్చి మొత్తం కొరికేసి మొత్తం ఏంటంటే నిద్రపోయిందనమాట అమ్మవారు. ఇంకా అందుకని ఇంకా కొత్తగా తులసమ్మ తీసుకొచ్చారు మా ఆయన. మళ్ళీ అదే కుండీలో మట్టి అంతా తీసేసి మళ్ళీ మంచిగా ప్రతిష్ఠ అయితే చేసాము, ఉడిచామన్నమాట. ఉడిచిన తర్వాత మంచి రోజు కదా ఇది, అమ్మవారికి కూడా అదే రోజు ఇంకా నీళ్ళు ఇచ్చి ఇంకా దీపం పెట్టొచ్చు అనేసి ఇంకా అమ్మవారికి కూడా ఇంకా తాంబూలం అయితే ఇచ్చాను. వరలక్ష్మి వ్రతం చేసిన తర్వాత తులసమ్మ వారికి ఫస్ట్ తాంబూలం అయితే ఇచ్చాము. తులసమ్మ వచ్చేసి మేము ఒక 6 years అయిందనమాట. అలానే మంచిగా ఉండేది. మేము ఊరు వెళ్ళేటప్పుడు మొత్తం పావురాలు తినేసి ఇంకా నిద్రపోయిందనమాట అమ్మవారు. బాగా ఎండిపోయింది చెట్టు. ఇంకా అదే ఇతనాలు వేస్తే వచ్చేదేమో, మరి ఇంకా మేమైతే సరేలే ఇంకా కొత్త చెట్టు తీసుకొద్దాము అనేసి అనుకొని ఇంకా ఉంచేసాము. ఈ రోజుకైతే కుదిరిందనమాట. ఇంకా రోజు పొద్దున్నే పూజ అయిన తర్వాతే అమ్మవారి దగ్గర అయితే పూజ చేసుకుంటాము. తులసమ్మ పూజ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళు అయితే వచ్చారు. చెల్లికి తాంబూలం ఇస్తాను రా అంటే ఇంకా అమ్మ చెల్లి మా మరిది అయితే వచ్చారు. వాళ్ళు రాగానే ఇంకా దండం పెట్టుకున్నారు అమ్మవారిని చూసి. తర్వాత వాళ్ళందరికీ ప్రసాదాలు అయితే వేసి ఇచ్చాను, తిన్నారు అందరూ. ప్రసాదాలు ఎలా చేస్తే సింపుల్గా అయిపోతాయో ఇంకా అలా అయితే నేను ఒక వీడియో అయితే పెట్టాను, ఎవరికైనా యూజ్ అవుతుంది చూడండి. నేనైతే చేసిన ప్రసాదాలు మీకు చూపిస్తాను. పానకం, వడపప్పు, పాలు, చలివిడి, పంచామృతము, తర్వాత పరమాన్నం అనమాట. మెయిన్ అమ్మవారికి వండవలసింది పరమాన్నము. ఎన్ని చేసినా చేయకపోయినా ఈ పరమాన్నం మాత్రం చేయాలి కంపల్సరీ. తర్వాత దద్దోజనం తర్వాత ఉడకబెట్టిన శనగలు అనమాట. ఉడకబెట్టి శనగలు ఫ్రై చేశాను. తర్వాత బెల్లం పాకం తీసే గారెలు. ఇక్కడ స్లోగా చూపిస్తున్నాను మీకు అన్నీ. ఇది ఆల్రెడీ ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను, ఎవరికైనా చూడకపోతే చూడండి. పాకం గారెలు, శనగలు, తర్వాత పులిహోర, తర్వాత శనగపప్పు బూరెలు, పూర్ణాలు అంటారు కదా, ఇవి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసాను అంతా చూపించాను డీటెయిల్డ్గా. తర్వాత అల్లం గారెలు, పెరుగు గారెలు, పులిహోర కొంచెం ఎక్కువగా చేశాను. మరి అందరూ వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇచ్చి ప్రసాదం కూడా పెట్టాలి. వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్.